కరీంనగర్ నగరపాలక సంస్థలో మొదటి రోజు నామినేషన్ల ప్రక్రియ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పర్యవేక్షణలో పోలీస్ బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగిసింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కమిషనర్ నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. మొత్తం 66 డివిజన్లకు గాను 76 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా 80 నామినేషన్లు రావడం జరిగింది. యాప్ పార్టీ 1, బీఎస్పీ 1, బీజేపీ 32, సిపిఐఎం 0, కాంగ్రెస్ 25, ఏఐఎంఐఎం 3, బీఆర్ఎస్ 13, టీడీపీ 0, వైఎస్ఆర్సీపీ 0, రికగ్నైజ్డ్ అదర్ స్టేట్ అండ్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ టీజీఎస్ ఈసీ 1, ఇండిపెండెంట్ 4 మొత్తం 80 నామినేషన్ సెట్లు వేశారు. డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నా భార్య అయినటువంటి ఎడ్ల గీత గారు నామినేషన్ ఫైల్ చేసినారు. నా డివిజన్ ప్రజలకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మేము గతంలో 2014 నుంచి 19 వరకు డివిజన్ కార్పొరేటర్గా నీతి నిజాయితీ కట్టుబడి అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా నిబద్ధతతోటి డివిజన్ అభివృద్ధి కోసం కృషి చేసిన. రాబోయే రోజుల్లో కూడా నా భార్య అయినటువంటి గీతను గెలిపిస్తే తప్పకుండా అదే స్ఫూర్తితోటి డివిజన్ అందరికీ అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దయచేసి నా భార్య అయినటువంటి ఎడ్ల గీతను కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నా. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికల హడావిడి మొదలవడంతో పాటు అనుభవం లేని అధికారులను పెట్టుకొని పబ్లిక్ని ఇక్కడ ఇబ్బంది పెడతా ఉన్నారు. నిన్న వచ్చేసరికి అసలు గందరగోళంగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు వచ్చేసరికి కేవలం క్యాండిడేట్ని మద్దతుదారుల లోపల మాత్రమే ఇద్దరిని పంపిస్తూ ఉన్నారు. సరే, ఏదైనా ఒక పేపర్ మిస్ అయింది అనుకుంటే మళ్ళీ బయటికి వెళ్తున్నారు. క్యాష్ డిపాజిట్ చేయాలనుకుంటే ఇప్పుడు నామినేషన్ ఫామ్స్ అన్నీ సెట్ చేసుకొని లోపలికి వచ్చిన తర్వాత క్యాష్ డిపాజిట్ చేయడానికి మళ్ళీ బయటికి వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్తే మళ్ళీ ఆయన రివర్స్లో రమ్మంటున్నాడు. ఈ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు ఒకసారి కళ్ళు తెరవండి, ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు ఇక్కడ మీ ఆధ్వర్యంలో అంతా జరుగుతుందా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారు దీనికి?
సిస్టమ్ ప్రకారంగా పోతుందా, లేకపోతే అన్నీ ఒక దగ్గర పెట్టి లైన్ బై లైన్ సెట్ చేస్తూ ఉన్నారా, లేకపోతే కొన్ని అక్కడ కలభర్తి అవతల కొన్ని కలభర్తి లోపల కొన్ని ఎన్ఓసి కావాలని అడుగుతారు. ఎన్ఓసి లేకపోతే మళ్ళీ డ్యూ లిస్ట్లో పెడుతున్నారు, మళ్ళీ బయటికి పంపుతున్నారు. క్యాష్ రిసీట్ లేకపోయినా మళ్ళీ బయటికి పంపుతున్నారు. అది కావాలంటే మళ్ళీ బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ లైను అవన్నీ తీసుకొని మళ్ళీ లోపల రావాలంటే పోలీసు మొత్తం అక్కడ కనీసం ఒక ఫోన్ రానియట్లేదు. సరే బయట ఎవరైనా ఉన్నారా, మనం ఒక ఫామ్ తీసుకుందామంటే ఫోన్ ఇవ్వట్లేదు. ఇండిపెండెంట్కు ఒక ప్రపోజల్ 10 మంది ప్రపోజల్ పెట్టాలని మొన్నటిదాకా చెప్పారు. మేము నిన్న తెలుసుకున్న విషయం ఒకరే పెట్టాలని చెప్తే ప్రతిపాదకుడిని మేము అదే ఫాలో అవుతున్నాము. ఇప్పుడు నామినేషన్ చేయడానికి వచ్చాము ఈరోజు. ఇక్కడ సిస్టమ్ చాలా బాగుందని, కానీ ఇక్కడ ఒక సైన్ అప్ బోర్డు పెట్టి దానికి సంబంధించిన ఎవరు ఏమేమి పత్రాలు కావాలి ఏందని ఎవరికి కూడా సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదండి. హెల్ప్ డెస్క్లో కూడా వాళ్ళకి ఏం తెలియదండి. మాకు తెలుసు అని వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి పై అధికారులను అడగండి వాళ్ళు అంటున్నారు. ఎవరు కూడా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. లాస్ట్కు మేమే నిన్న అని అడిగి తెలుసుకున్నాం మేము పర్సనల్గా. ఈరోజు మహిళా రిజర్వేషన్ వల్ల మహిళా సందమైన జ్యోతి నామినేషన్ వేయడానికి ఈరోజు రావడం జరిగింది. నామినేషన్ 56వ డివిజన్ నుండి మేము నామినేషన్ వేస్తున్నాము. 56వ డివిజన్ వాసులు, పెద్దలు, సోదరులందరూ ఆశీర్వాదంతో ప్రజాసేవ చేయడానికి మేము ముందడుగు వేస్తున్నాం. తొలిసారిగా అందరూ డివిజన్ వాసులందరూ ఆశీర్వదించాలని మా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈరోజు 55వ డివిజన్ సంబంధించి భారతీయ జనతా పార్టీ తరఫున దుబ్బాల సరిత అనే మా ఆవిడ ఈరోజు నామినేషన్ వేయడానికి వచ్చాము. డివిజన్ అభివృద్ధి కొరకు, డివిజన్ సమస్యలు ఏదున్నా కానీ, ఎలాంటి సమస్య ఉన్నా కానీ పరిష్కరించడం కొరకు మేము ముందుకు వస్తున్నాము. మాకు డివిజన్ ప్రజలు అందరూ ఆశీర్వదించగలరని మనవి చేసుకుంటాం. 45వ డివిజన్ నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ ఇవ్వడం జరిగింది. సమ్రిన్ సుల్తానా 45వ డివిజన్ అభివృద్ధి చేయడానికి డివిజన్లో ఎలాంటి మౌలిక సౌకర్యాలు లేకపోవడం వలన డివిజన్ సౌకర్యానికి నేను అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తానని నన్ను గెలిపించాల్సిందిగా ప్రజలను కోరుతున్నాను. ఈరోజు 12వ డివిజన్ నుండి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి నామినేషన్ వేసాను. అందరూ ఆశీర్వదించండి. ఈ గెలిచిన తర్వాత ఇలా అభివృద్ధి పనులు చేసి కృషి చేస్తాం.